ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది। ఒకవైపు రైతులకు ఆనాడు వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో దానికి అనుగుణంగానే ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగినటువంటి మనకు కనబడుతుంది। దేశ చరిత్రలోనే ఒకేసారి ఇంత భారీ ఎత్తున ఇవాళ రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని। దాదాపు 21,000 కోట్ల రూపాయలు ఒక రుణమాఫీకే ఇవాళ ప్రజాప్రభుత్వం ఖర్చు చేసింది। అదే విధంగా ఇవాళ సన్న ఓట్లకు బోనస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో దానికి అనుగుణంగా ఇవాళ 500 రూపాయలే బోనస్ ఇవ్వడం జరుగుతుంది। మరి అదే విధంగా గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే చెట్లకు పుట్టలకు నేషనల్ హైవే రోడ్లకు రియల్ ఎస్టేట్ కంపెనీలకు కాకుండా నిజమైన రైతులకు ఈ దేశానికి అన్నం పెట్టే రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇవాళ రైతులకు పెట్టుబడి సాయాన్ని కూడా అందిస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని। అదే విధంగా ఇవాళ యువతకు ఆనాడు తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని 10 ఏళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకపోగా యువకులు ఉద్యోగుల కోసం ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి దుర్మార్గులు గత పాలకులు ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వంలో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంవత్సరం లోపే అంటే 10 నెలల్లోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని। ఇవాళ అదే విధంగా ప్రత్యేకించి ఇవాళ ఈనాటి యువకులే రేపటి తెలంగాణ ఈ దేశ భవిష్యత్తు కాబట్టికే విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ మొన్ననే మనం చూసాం దాదాపు 11,000 టీచర్ రిక్రూట్మెంట్లు చేసినటువంటి సందర్భం। అదే విధంగా గతంలో కేసీఆర్ దాదాపు 5,000 స్కూళ్లకు పైగా ప్రభుత్వ పాఠశాలను మూసేసినటువంటి చరిత్ర గత పాలకులది। మరి ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ మండలానికి ఒక ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది। అదే విధంగా కాస్మోటిక్ ఛార్జీలను డైట్ ఛార్జీలను 30% పెంచినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని। ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు మరి 10 ఏళ్లుగా మీరు విద్యకు ఏం చేసిరో ఇవాళ చెప్పవలసిన అవసరం ఉంది। ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు టీచర్ల రిక్రూట్మెంట్ తో పాటు ప్రమోషన్ కూడా ఇచ్చి ఇవాళ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ విద్య పైన ప్రత్యేక దృష్టి పెట్టి దానికి అనుగుణంగానే ఇవాళ విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। అదే విధంగా ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఇవాళ హాస్టల్లో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి। మరి 10 ఏళ్లలో ఇదే వ్యక్తులు కదా కేసీఆర్ ఏనాడైనా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులైనా ఒక్క రోజైనా సంక్షేమ హాస్టల్ని సందర్శించినటువంటి సందర్భం ఏనాడైనా మీకు కనబడుతుందా? ఇవాళ కావాలని అధికారం కోల్పోయినటువంటి అక్కస్తోటి ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బాధపడుతున్నారు। దానికోసం ఇవాళ ప్రభుత్వం మీద ఏది పడుతుంది అవాక్కులు చెవాకులు పేలుతున్నారు। అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో దానికి అనుగుణంగానే ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇవాళ మనందరం చూస్తున్నాం। పేద మహిళలు ఏదైతే ఇవాళ ఒక ఆర్థిక స్వావలంబన వాళ్ళకు వచ్చింది, ఒక ఆర్థిక చేయుత ఇవాళ ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం ద్వారా వాళ్ళ ఒక పొదుపు పెంపొందించుకోవడం జరుగుతుంది। అదే విధంగా ఇవాళ గ్యాస్ 500 రూపాయలకే ఇవాళ గ్యాస్ అందిస్తున్నటువంటి సందర్భం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఉంది। ఇవాళ మనందరికీ తెలుసు వంటింట్లోకి వెళ్తే వండుకోవడానికి ఇవాళ మహిళలు గతంలో ఎంతగా బాధపడేదో గ్యాస్ రేట్లు ఏ విధంగా పెరిగినో ఇవాళ ప్రజాప్రభుత్వం 500 రూపాయలకే ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ ఇస్తుంది। అదే విధంగా ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఇవాళ ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి సందర్భం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఉంది। ఒకవైపు అభివృద్ధి సంక్షేమంతో పాటు ఇవాళ పెట్టుబడులు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఇవాళ పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయి। ఇవాళ దేశం మొత్తంలోనే ఇవాళ తెలంగాణ వైపు అందరూ చూస్తున్నారు। ఈ తెలంగాణనే ఇవాళ ప్రత్యేకించి హైదరాబాద్ ఇవాళ ప్రపంచానికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఇవాళ హబ్ గా మారుతుంది। ఇట్లాంటి సందర్భంలో అభివృద్ధి సంక్షేమం పెట్టుబడులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు
బీజేపీ నాయకులు ఇవాళ అవాక్కులు చెవాకులు వెళ్తున్నారు. మరి 10 ఏళ్లుగా తెలంగాణలో వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏనాడైనా మీరు ప్రజా సమస్యల్ని పట్టించుకున్నటువంటి సందర్భం ఉందా? ఏనాడైనా మంత్రులే కలుసుకోలే కదా. ఆనాడు ఎమ్మెల్యేలకు కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి చరిత్ర మీది. మీరు ప్రజల సమస్యలకు మీకు ఎక్కడ కూడా అవగాహన లేదు. మీకు చేతనైతే ముఖ్యమంత్రి మంత్రులను కలుసుకోండి. మీ ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. అంతే తప్ప మీ అవకాశ రాజకీయాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం ఏది పడుతుంది మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సహించరు. ఇక బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతారు. మరి దాదాపు 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కదా. మరి మీరు తెలంగాణకి ఏం చేసిరో చెప్పండి. ఇవాళ ఆనాడు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేశారా? తెలంగాణకు ఒక ఐఏఎం తీసుకురాలే. ఇవాళ ఇట్లాంటి తెలంగాణలో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురాలే. ఇట్లాంటి ఇవాళ గంగా నదికి 7,000 కోట్లు మరి నరేంద్ర మోడీ ఇచ్చారు. మీకు చేతనైతే తెలంగాణలో మూసీ నదికి 7,000 కోట్లు తీసుకొచ్చి అప్పుడు మీరు మాట్లాడండి. అంతే తప్ప ఏదో విష ప్రచారం చేసి ఏదో ప్రభుత్వం మీద బురద చల్లితే మిమ్మల్ని ప్రజలు గతంలోనే మీకు బుద్ధి చెప్పిరు. ఇకనైనా మానండి. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. ఈ ప్రభుత్వం సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈ ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు 10 ఏళ్లలో ఏనాడు కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి సలహాలు తీసుకోలే. కానీ ఇవాళ ప్రజా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయినందున ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ మీకు కూడా దయచేసి మీ ద్వారా ఇవాళ ఈ తెలంగాణ ప్రజానికానికి కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు, సంవత్సరం కాంగ్రెస్ ప్రజా పాలనకు ఆ డిఫరెన్స్ ఇవాళ తెలంగాణలో చాలా స్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మిత్రుడు దామోదర్. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ రోజు ఒక కొత్త నాటకం ఆడుతుంది తెలంగాణలో. ముఖ్యంగా మొన్న బీజేపీ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఉండగా కూడా తెలంగాణకి ఎంత అన్యాయం జరిగిందో చెప్పకుండా వాళ్ళు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఛార్జ్ షీట్లు రిలీజ్ చేసినామని చెప్పేసి ఛార్జ్ షీట్లు రిలీజ్ చేసినారు. ఐ థింక్ మీడియా మిత్రులు అందరూ చూసి ఉంటారు ఆ ఛార్జ్ షీట్లలో ఏమున్నదని చెప్పేసి. ఇప్పుడు దాంతో పాటుగా ఇప్పుడు వాళ్ళని చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు అన్నదమ్ములే కదా, ఎంతైనా బీజేపీ బీఆర్ఎస్ అన్నదమ్ములే కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, డిసెంబర్ 7వ తారీఖు నాటికి తెలంగాణ ప్రభుత్వానికి 1 year అవుతుంది కదా, మేము కూడా ఛార్జ్ షీట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అసలు ఇంతకుముందు మా మిత్రుడు మాట్లాడినట్టుగా లింగం యాదవ్ మాట్లాడినట్టుగా అసలు మీ 9.5 ఏళ్ల పాలనలో మీరు చేసింది ఏంది, దాని మీద ఛార్జ్ షీట్లు రిలీజ్ చేయరాదండి? అంటే ఇప్పుడు మీరు గురుకులాల మీద మీరు ఇక ఏం చేస్తారు, రాజకీయం చేస్తూ ఉన్నారు, ప్రతి అంశం మీద రాజకీయం చేస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఏమన్నారు, దీని మీద నిన్న కూడా మీరు ఛార్జ్ షీట్లో చూస్తే కనుక వాళ్ళు చెప్పిన దానిలో ఎమ్మెల్యేలను మీరు ఇటు మార్చుకున్నారని చెప్పేసి ఒకటి కాదు, అసలు బీజేపీ వాళ్ళకి ఏది పడితే అది ఏది చేస్తే ఏది నోటికి వస్తే ఆ నోటికి వచ్చిన అబద్ధాన్ని వాళ్ళు తెలంగాణ ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి మాకు అవకాశం ఇచ్చిండ్రు. అవకాశం ఇచ్చి ఇంకా 365 రోజులు కూడా పూర్తి కాలేదు. ప్రతిదీ కూడా మేము గాడిన పెట్టినాము. ఒక్క రంగం కాదు, విద్యా రంగాన్ని గాడిలో పెట్టినాము, వైద్య రంగాన్ని గాడిలో పెట్టినాము, వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టినాము. ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా 54,000 కోట్ల రూపాయలను ఒకటేసారి వ్యవసాయ రంగానికి ఒక సంవత్సరంలో మేము ఇక్కడ కేటాయించినాం కదా. ఇదే బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా, మీరు ఎంత ఇచ్చినో మీరు ఒకసారి నాకు చెప్పాలి. ఛత్తీస్గఢ్లో మీరు ఉన్నారు, మీరు ఛత్తీస్గఢ్లో మీరు ఎంతమందికి ఇచ్చినో నేను సవాల్ విసురుతున్నా బీజేపీ కిషన్ రెడ్డి గారికి. మీరు ఒకసారి మీరు ఆ ఛార్జ్ షీట్లలో మీరు ఒక శ్వేతపత్రం మీరు ఇవ్వండి. మీరు బీజేపీ పరిపాలిత ప్రాంతాలలో మీరు ఏమేమి స్కీమ్లు ఇస్తున్నారో మీరు ఒకసారి చెప్పండి. లాడ్లీ బెహన్ స్కీమ్ అని చెప్పేసి మీరు మధ్యప్రదేశ్లో పెట్టేసి మీరు మొన్న చెప్పిన ఇప్పటి వరకు కూడా మీరు అది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. అది మాకు తెలియదా? అంటే తెలంగాణ ప్రజలు వాటిని చూడట్లేదా? ఇక బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడినారు ఇప్పటివరకు మనం మాట్లాడినట్టు. మేము అంతకుముందు ఈ హైడ్రా విషయం కోసం మేము ఆల్రెడీ ముందు పెట్టిన స్కీమే, మరి ముందు పెట్టిన స్కీమ్ అని మీరే అంటారు కదా, మళ్ళీ హైడ్రా మీద లొల్లు ఎందుకు పెడుతున్నారు? మేము ఒక తీసుకొచ్చి మేము ఒక మూసీ రివర్ అని చెప్పి ప్రక్షాళన పెట్టుకొని మేము ప్రజలకు మంచి చేయాలని మేము చూస్తూ ఉంటే ప్రతిసారి అడ్డుపుల్ల పడితే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పినరు. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల కోసం మీ ఆరాటం మీరు ఏదో రొట్టె ముక్కన మిగులుతుందన్న ఉద్దేశంతో మీరు ముందుకు వస్తున్నారు. మీకు రొట్టె ముక్క కాదు, మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పినరు. మిమ్మల్ని ఈసారి స్థానిక సంస్థలలో ఊరు గ్రామాలు మున్సిపాలిటీలు కూడా దాటే వరకు మిమ్మల్ని పరిగెత్తించి ఆ ఓటు అనేది కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో గెలిచే విధంగా చేస్తారు. ప్రజలు మీ అందరూ ఉండాలని మీరు అనుకుంటున్నారు, అది మీ భ్రమలు. మీరు ఎన్ని కుయుక్తులు మీరు పాటించినా, ఎన్ని కుయుక్తులు మీరు చేసినా కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉన్నది. ఇప్పుడు మిత్రుడు దర్పల్లి రాజశేఖర్ గారు మాట్లాడతారు.
అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా నా తోటి లింగం యాదవ్ గారికి, దామోదర్ రావు గారికి, శ్రీధర్ గౌడ్ గారికి, శివ గారికి, ప్రవీణ్ గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ప్రజలు మాకు ఓటేసి రిజల్ట్ ఈరోజు ఇంకా టైం ఉంది, ఇంకా 4-5 గంటల వరకు మొత్తం రిజల్ట్స్ వచ్చినాయి ఆ రోజుల్లో. సో 1 ఇయర్ రిజల్ట్స్ కోసం ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది. కొంతమంది బయట కొంత నాయకులు మాట్లాడుతున్నారు, ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్లో ఈ సంబరాలు చేసుకుంటున్నారు, విజయోత్సవాలు చేసుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. విజయోత్సవాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ఒక చారిత్రాత్మకమే. ఎందుకంటే ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈ దేశవ్యాప్తంగా ఏదైనా